హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి నేను చెప్పాను కదా నిన్న క్లాస్లో టోటల్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను అని చెప్పేసి. సో ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కన పెట్టేసుకొని ఓన్లీ కాటన్ అలాగే సాటిన్ రెండు మాత్రమే జాయిన్ చేసుకోవాలి స్టార్టింగ్లో. ఇది రైట్ సైడ్ పెట్టుకోండి, ఓకేనా. బ్యాక్ పార్ట్ మీరు సాటిన్ అనేది రైట్ సైడ్ పెట్టి రైట్ సైడ్ పైన మీరు కాటన్ లైనింగ్ అనేది వేసేయండి, ఓకేనా. సో ఇలా వేసుకున్న తర్వాత మీరు చుట్టూ కూడా 1/2 ఇంచ్ మెజర్ ఎక్స్ట్రా తీసుకున్నారు కదా, అది ఈక్వల్గా ఉండేట్టు చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది రౌండ్గా స్టిచ్ చేయండి. ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేయండి, మిగిలిన పార్ట్స్ ఏమీ వద్దు, ఓకేనా. ఇలాగ నెక్ రౌండ్గా మీరు ఏ మెజర్ అయితే తీసుకున్నారో 1/2 ఇంచ్ అదే మెజర్ చుట్టూ కూడా వేసేయాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ లోపల ఉన్న నెక్ క్లాత్ అనేది కట్ చేసుకోండి, ఓకేనా. నీట్గా కట్ చేయండి, ఎక్స్ట్రాస్ ఏవి ఉంచొద్దు, ఓకేనా. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత రౌండ్గా కూడా కట్స్ అనేవి ఇవ్వండి, ఓకే. సో ఇలాగ కట్స్ అనేవి ఇవ్వడం వల్ల మీరు రిటర్న్ చేసినప్పుడు నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది, ఓకేనా. సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓన్లీ మీరు ఈ పైన లేయర్ని మాత్రం ఇలాగా రిటర్న్ చేసేయండి. రిటర్న్ చేసేసి ఇలాగ టైట్గా క్లాత్ని రెండింటిని పట్టుకొని లైట్గా ఇలాగా గట్టిగా నొక్కేసేయండి. స్టిఫ్గా ఆగుతుందండి. ఇలాగ చుట్టూ కూడా వేసేసుకున్న తర్వాత దీనిపైనుండి ఇంకో స్టిచ్ అనేది వేయాలి. మీరు ఈ స్టిచ్ వేసేప్పుడు కొంచెం రౌండ్స్ సర్కిల్స్ ఏవైతే వచ్చాయో వాటి దగ్గర మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తాము అనుకుంటే డైరెక్ట్గా స్టిచ్ వేయండి. లేదు అనుకుంటే బిగినర్స్ అయితే పాదం ఉంటుంది కదా, పాదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రౌండ్గా తిప్పేట్టు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనం ఏ నెక్ అయితే మనము డ్రా చేసుకుంటామో అదే నెక్ అనేది వస్తుందన్నమాట. లేదు అంటే షేప్ అవుట్ అవుతుందండి నెక్, చూసుకోండి అదొకటి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఓన్లీ పైన బోట్ నెక్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టిచ్ వేసేసుకోండి. మిగిలిన పార్ట్స్ మరి ఏవి కూడా జాయిన్ చేయొద్దు, ఓకేనా. సో ఇక్కడ పైన నెక్ మాత్రమే నేను ఇక్కడ రెండింటిని కలిపి జాయిన్ చేస్తున్నాను. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మాత్రం కట్ చేసుకోండి, ఓకేనా. సో మిగిలింది ఏది కట్ చేయొద్దు, ఓన్లీ నేను చెప్పింది మాత్రమే మీరు స్టిచ్ కానీ కటింగ్ కానీ చేయండి. ఎందుకంటే ఇంకో లేయర్ మనకి వస్తుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, సో దానికోసం అనమాట. సో ఇలా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు దీనికి ఇది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేప్పుడు మీరు ఒకసారి రైట్ రాంగ్ చూసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్, ఓకేనా. నేను ఇక్కడ రాంగ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టానండి. రాంగ్ సైడ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. మధ్యలో సాటిన్ వస్తుంది, పైన కాటన్ లైనింగ్ వస్తుంది. జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ మీరు చేసే పని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ 3 లేయర్స్ వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి పెద్ద కుట్టు పెట్టేసుకోండి. మీరు ఇలా పెట్టేసుకున్న తర్వాత లోపల క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కుంటూ మీరు స్టిచ్ అనేది వేయండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డింగ్స్ అయినా క్లాత్ అంతా ఉప్పుగా వచ్చినా మళ్ళీ స్టిచెస్ అన్నీ తీసి వేయాల్సి వస్తుంది. సో ఆ మిస్టేక్ లేకుండా మీరు స్టిచ్ వేసేప్పుడు నీట్గా ఇలాగ క్లాత్ని స్ప్రెడ్ చేయండి. ఫస్ట్ 3 లేయర్స్ కానీ 2 లేయర్స్ కానీ మీరు ఏది వేసినా కూడా నీట్గా క్లాత్ని ఏ సైడ్ మనం స్టిచ్ వేస్తున్నామో ఆ సైడ్ ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేయాలి ఫస్ట్ క్లాత్ని. అలా చేసుకుంటూ మీరు స్టిచ్ వేస్తేనే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. సో అలా ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో ఇలా చూసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకంటే బిగినర్స్కి ఇలాంటివి తెలియవు కదా, సో చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా వేసేసుకోండి. మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ నుండి మనము జాయిన్ చేసుకుంటూ వచ్చామో ఎండింగ్ పాయింట్ కూడా అక్కడే తీసేయాలి బయటికి, ఓకేనా. సో ఇలా మొత్తం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం చుట్టూ కట్ చేసుకోండి, ఓకేనా. చుట్టూ మనం ఓన్లీ కాటన్ లైనింగ్ మాత్రమే మెయిన్ మెజర్ అనమాట. కాటన్ లైనింగ్ ఎంత ఉందో ఆ కాటన్ లైనింగ్ మెజర్ మీరే కట్ చేసుకోవాలి మీరు కంపల్సరీ. మీరు సాటిన్ ఉంది కదా అని సాటిన్కి కట్ చేయొద్దు, ఓకేనా. కాటన్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి కాబట్టి కాటన్ ఎంత ఉందో ఆ మెజర్ మాత్రమే మీరు కట్ చేసుకొని ఈ లోపల నేను స్టిచ్ వేస్తున్నాను కదా, సో దాన్ని మీరు ఈక్వల్గా మీరు ఏ నెక్ డిజైన్ వేసుకున్నారో
ఆ నెక్ డిజైన్ చుట్టూ కూడా ఇలాగా స్టిచ్ అనేది నెట్టెడ్తో సహా వేసుకోవాలన్నమాట. నెట్టెడ్కి మనం పడేట్టు కుట్టు ఇలాగా వేసేసుకోవాలి. సో మనకి ఫినిషింగ్ ఇలాగా నీట్గా కనిపిస్తుంది. నాకు ఇది డిజైనర్ పీస్ కాబట్టి అంతగా ఎలివేట్ కనిపిస్తలేదు నాకు. కాకపోతే ప్లెయిన్ నెట్టెడ్ అయితే మాత్రం నెక్ మనం ఏ డిజైన్ వేసినా కానీ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంతగా కనిపించట్లేదు. ఓకేనా, మీరు వేసుకునేప్పుడు ప్లెయిన్ నెట్ అయినా వేసుకోండి, చాలా లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇదన్నమాట నేను ఇలాగ డిజైన్ చేశాను. తర్వాత వచ్చేసి నెక్కి నెక్ బెల్ట్ వేసేసుకోండి. అలాగే నడుం బెల్ట్కి మనం నడుంకి ఇలాగ మెజర్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసేయండి బ్యాక్ సైడ్ నడుం దగ్గర. సో దీనికి 4 ఇంచెస్ మెజర్ చూసుకున్న తర్వాత ఇక్కడ కటింగ్స్ అనేవి ఇచ్చేసేయండి. కటింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 3.5 తీసుకోండి, లేదు అంటే 4 ఇంచెస్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా, హైట్. తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి మెజర్ ఇలా పెట్టుకోండి. మిడిల్ నుండి అటు హాఫ్ ఇటు హాఫ్ రెండు కూడా హాఫ్ హాఫ్ వస్తాయి. సో ఇలాగ డ్రా చేసేసుకొని డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోండి. 2 డాట్స్ అనేవి మనకి అటు ఇటు వస్తాయి కదా, వాటి కోసం అన్నమాట. సో ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రైట్ సైడ్ పైన మనము నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. సో ఇది మినిమం ఒక 1.5 ఉంటుందండి. ఈ 1.5ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేయండి. ఇలా వేసేప్పుడు ఇక్కడ మనకి డాట్స్ వచ్చాయి కదా, వీటిని ఏ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. మనకి సైడ్ జాయింట్స్ ఏ సైడ్ అయితే ఉంటాయో ఆ సైడ్ మీరు ఫోల్డింగ్ చేయాలి కంపల్సరీ. తర్వాత ఈ డాట్స్ దగ్గర చిన్న ప్రిల్ ఇవ్వండి. ఓకేనా, చిన్న కుచ్చు పెట్టేసి మీరు స్టిచ్ అనేది వేయండి. ఈ సైడ్ ఒకటి వచ్చింది కదా, ఇది మన సైడ్ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేది ఆపోజిట్లో ఫోల్డింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ ప్రిల్ మాత్రం ఏ సైడ్ ఇచ్చినా నో ప్రాబ్లం. సో ఇలాగ చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేయండి. ఈ ప్రిల్ ఎందుకు అని అంటారు కదా, మనకి నెక్ అనేది మనం డాట్స్ పెట్టినప్పుడు నెక్ అనేది బ్రాడ్గా అవుతుందన్నమాట, పెద్దగా వస్తుంది నెక్. దానికోసం మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి పెడతామన్నమాట. దీనిపైనుండి ఇంకో స్టిచ్ వేయండి. ఇలాగా నడుం బెల్ట్కి మనం నడుం బెల్ట్ వేసింది బయటికి కనిపించకుండా ఉండడం కోసం మనం ఈ స్టిచ్ అనేది వేస్తామన్నమాట. సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత టోటల్ రిటర్న్ చేసేసి చివరి నుండి ఇంకో స్టిచ్ అనేది వేయండి. సో ఇలా కంప్లీట్ చేస్తారు కదా, ఇప్పుడు ఈ ప్రిల్ దగ్గర మనకి క్లాత్ అనేది జస్ట్ లైట్గా కొంచెం ఇలాగ షేప్ అనేది వస్తుంది. మనం డాట్స్ పెట్టాం కదా అటు ఇటు కూడా, ఆ డాట్స్ అనేవి మనం స్టిచ్ వేసిన తర్వాత కొంచెం బ్రాడ్గా అవుతాయి కదా. మనం డైరెక్ట్గా ఈ ప్రిల్ పెట్టలేదనుకోండి మనకి టైట్గా పట్టేసినట్టు క్లాత్ అనేది వస్తుంది. సో దానికోసం ఈ ప్రిల్ అనేది ఇస్తాం. ఓకేనా, సో మీ ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఓకేనా, సో ఇదన్నమాట టోటల్గా మనకి ఫినిషింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అన్నమాట. ఇది నెక్ దగ్గర మనము ఇలాగ నెక్ బెల్ట్ వేసుకుంటున్నాము బోట్ నెక్కి. లేదు మేము నెక్ వేయమండి అనుకుంటే మీరు డైరెక్ట్గా సాటిన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మీరు పైపింగ్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మీ వీల్ని బట్టి అండి, పైపింగ్ అయినా చేసుకోండి, లేదంటే నెక్ ఫోల్డింగ్ అయినా చేసుకోండి. మీకు ఎలా నీట్గా కనిపిస్తే అలా వేసుకోండి. ఓకే, సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గా నెక్ అనేది ఫోల్డింగ్ చేసేస్తున్నాను. సో ఇలా మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత దీనికి యాజ్ ఇట్ ఈజ్ అండి, మీరు కటింగ్స్ కంపల్సరీ మనం నెక్ బెల్ట్ వేసినప్పుడు ప్రతిసారి కటింగ్స్ అనేవి చేసుకోవాలి. నెక్ నీట్గా తిరుగుతుందన్నమాట. ఓకేనా, కటింగ్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఫోల్డ్ చేశారనుకోండి నెక్ అనేది షేప్ రాదు. ఓకేనా, సో అది చూసుకోండి మీరు. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత బిగినర్స్ అయితే నెక్ ఎలా ఫోల్డ్ చేయాలి అని తెలియకపోతే ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఇలాగ ప్యాక్ చేసిన తర్వాత మొత్తం కూడా ఒకటేసారి ఫోల్డ్ చేయండి. మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ కింద ఉన్న క్లాత్ మనకి లైట్గా పైన కనిపించాలండి. అలా ఫోల్డ్ చేసుకుంటేనే నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలాగ చివరి వరకు కూడా మీరు ఎండ్ నుండి, ఓకేనా, అంటే చివరి పాయింట్ నుండి మాత్రమే మీరు స్టిచ్ అనేది వేయాలి. సో ఒక దగ్గర ముందుకని ఒక దగ్గర వెనక్కి అనేసి అలా స్టిచ్ వేయొద్దు. నీట్గా వస్తుంది కాబట్టి చివరి నుండి మాత్రమే మీరు స్టిచ్ అనేది వేయండి. సో ఇలా కంప్లీట్ చేసేసుకోండి నెక్ మొత్తం కూడా. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వస్తే కట్ చేసేసుకోండి. సో ఇదన్నమాట బ్యాక్ పార్ట్, చాలా నీట్గా కనిపిస్తుందండి మీకు.
హెవీగా కూడా నీట్గా కనిపిస్తుంది ఇలాంటి డిజైన్స్ అనేవి చేసుకుంటే. సో ఇది కంప్లీట్. ఇంకా ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ సాటిన్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్లోనే ఉంది. ఓకేనా, రెండు కూడా రైట్ సైడ్లో పెట్టేసి నేను పైన ఈ మెయిన్ కాటన్ లైనింగ్ ఉంది కదా, దీన్ని పైన పెట్టేస్తున్నాను. ఓకే, సాటిన్ కింద వస్తుంది, అలాగే మిడిల్ వచ్చేసి నెట్టెడ్ క్లాత్ వస్తుంది, పైన ఈ కాటన్ లైనింగ్ అనేది వస్తుంది. సో బ్యాక్ పార్ట్కి అలా రాదు, చూసుకోండి వేరియేషన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు మనం నెక్ని ఇలాగా డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసేయండి. ఓకే, మూడు కూడా కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాతే మీరు స్టిచ్ అనేది వేయాలి. ఇలాగ ఫస్ట్ నెక్ పార్ట్ కట్ చేసి ఇలాగ కటింగ్స్ అనేవి ఇచ్చేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ పైన లేయర్ మాత్రమే మీరు ఇలాగ టర్న్ చేయండి. పైన లేయర్ టర్న్ చేసేసి డైరెక్ట్గా ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన నుండి ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఇలాగా 2 పార్ట్స్ కూడా మీరు సేమ్ ఇదే విధంగా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసుకొని ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోండి. లేదు అంటే 2 పీసెస్ వన్ సైడే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి, చూసుకుంటూ వేసుకోండి. సో ఇలా కంప్లీట్ మొత్తం అయిపోయిన తర్వాత టర్న్ చేసేసి మీరు బ్యాక్ సైడ్ మీరు చుట్టూ కూడా ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా చూసేసుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది పెద్ద కుట్టు పెట్టుకోండి. పెద్ద కుట్టు పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ అనేది వేసేయండి. దీనికి కూడా చెప్తున్నానండి, క్లాత్ అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. సో చూసుకుంటూ మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ విప్పడాలు లాంటివి చేసుకోకండి. సో ఇలాగ నీట్గా మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ కూడా ఇలానే పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా కంప్లీట్ చేసేసుకొని మొత్తం కూడా మిగిలిన పార్ట్ ఉంది కదా, సో ఇదన్నమాట. ఈ సైడ్ ఉక్కుపట్టి కాజా పట్టు వస్తుంది, ఈ సైడ్ ఏమో మీరు కట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ పార్ట్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇది ప్రిన్సెస్ కట్ పార్ట్ కదా, దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లోనే ఉండాలి, సాటిన్ కూడా రైట్ సైడ్లోనే ఉండాలి, కింద వచ్చేసి మీ కాటన్ లైనింగ్ అనేది ఉండాలి. ఓకేనా, సో వీటిని ఫోల్డింగ్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. అన్నీ కూడా రైట్ సైడ్లోనే ఉండాలి, రాంగ్ సైడ్ పెట్టొద్దు. సో దీన్ని చుట్టూ కూడా ఇలా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, సో ఇది మనకి మిగిలిన పార్ట్ అన్నమాట. సో ఇవి రెండు కూడా ఇలా జాయిన్ చేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ మొత్తం కూడా రౌండ్గా కటింగ్ అనేది చేసేయండి. సో ఇది మిగిలిన పార్ట్. సో ఇది 2 కూడా నేను స్టిచ్ వేసేసుకొని కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇదన్నమాట. మీరు ఒకటే సైడ్ బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, ఇవి ఈక్వల్గా సేమ్ ఉంటాయండి, కన్ఫ్యూజ్ చాలా అవుతుంది ఏ పార్ట్ ఎట్ సైడ్ వేయాలి అనేది. అయితే ఇక్కడ చూసుకోండి, మీరు ఈ పైన కొయ్యగా వస్తాయి, వీటిని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఆ 2 పార్ట్స్ కూడా కొయ్యగా ఉండేవి మెయిన్ అన్నమాట. అవి చూసుకున్నారు అంటే కరెక్ట్గా మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ పైన లేయర్ చూపిస్తున్నాను కదా, ఈ పైన లేయర్ ఎప్పుడు కూడా పొడవు ఎక్కువ ఉంటుందండి, ఇది మెయిన్ పాయింట్. ఈ పొడవు ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇలాగా లాగి స్టిచ్ అనేది వేయొద్దు. ఓకేనా, ఎప్పుడు కూడా ఈ ప్రిన్సెస్ కట్ చేసేప్పుడు కానీ స్టిచ్ చేసేప్పుడు కానీ ఇలా లాగి వేయొద్దండి. ఈ మనం నెక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ నెక్ పార్ట్ మామూలుగానే ఉంటుంది, మనం కర్వ్ షేప్లో కింది పార్ట్ కట్ చేస్తాం కదా సైడ్ది, అది మాత్రం మొత్తం స్టిచ్ చేసేప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది, 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఆ మిస్టేక్ రావద్దు అంటే కింది క్లాత్ నేను కుడుతున్నాను చూడండి, ఈ పైనది మామూలుగానే పెట్టేసుకోండి, కిందిది మాత్రం కొంచెం ముందుకు అనుకుంటూ స్టిచ్ వేయండి. అలా వేసినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. 2 ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఎక్స్ట్రా అనేది రాదు. ఒకవేళ మేము అలా కుట్టినాను కూడా మాకు ఎక్కువ వస్తుందండి అని అనుకుంటే మాత్రం స్టార్టింగే మీరు జాయింట్స్ ఏం చేయక ముందే మీరు ఈ ఆమ్ రౌండ్ సైడ్ ఉంటుంది కదండి, ఆమ్ రౌండ్ సైడ్ దగ్గర మీరు ఒక 1/2 ఇంచ్ లెంత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి.
ఓకేనా. సో ఇలాగ నీట్గా ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది. అర్థమైంది కదా. మీకు ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ చెప్పినప్పుడు అప్పుడు క్లియర్ చేస్తాను మీది. ఓకేనా. సో ఇలాగా డబుల్ స్టిచ్ కంపల్సరీ డబుల్ స్టిచ్ వేయాలి ప్రిన్సెస్ కట్కి. సో లేదు అంటే జాయింట్స్ అన్నీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. సో ఇది కంప్లీట్ అయింది కదా. ఇలాగ 2 పీసెస్ కూడా కంప్లీట్ చేసేసుకొని పెట్టుకోండి. కింద వచ్చేసి నడుం బెల్ట్ వేయాలి. ఈ సైడ్ వచ్చేసి ఉక్కు పట్టి కాజా పట్టి వేయాలి. ఓకేనా. దీనికి కాజా పట్టి వస్తుంది కాబట్టి కాజా పట్టి వేసేయాలి. ఇలాగ 2 పీసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది సైడ్ జాయింట్స్ అన్నమాట. ఓకేనా. మీకు అర్థమవుతుందా. సైడ్ జాయింట్స్ ఇవి. అయితే నేను ముందే పేపర్ పైననే ఒక 1/2 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, నేను మర్చిపోయానండి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ సైడ్ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఒక 1/2 ఇంచు. సో 1/2 ఇంచ్ని ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా పేపర్ తీసుకుంటున్నారు కదా, పేపర్ పైన కటింగ్ చేసేప్పుడే డైరెక్ట్గా 1/2 ఇంచ్ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. లేదు అంటే ఇలా మెజర్ చూసుకొని మీరు కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకో 1/2 ఇంచు మనకి ఇప్పుడు నడుం బెల్ట్ వేస్తాం కదా దాంట్లోకి మైనస్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలాగ 2 పీసెస్ కట్ చేసేసుకున్న తర్వాత నడుం బెల్ట్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక డాట్ రావాలి అండి. దీనికి ఒక 4.5కి ఒక డాట్ పెడుతున్నాను నేను ఇక్కడ. ఈ 4.5కి డాట్ ఎందుకు అని అనుకుంటే ఇక్కడ మనకి కప్ సైజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ డాట్ వల్ల మనకి కప్ సైజు అలాగే ఉక్కు పట్టి కాజా పట్టి సైజ్ కూడా చిన్నగా వస్తుంది. మరి హైట్ ఎక్కువ ఉండదు ఉక్కు పట్టి కాజా పట్టి లెంత్ అనేది. సో అలాగే కప్పు సైజ్ అనేది కొంచెం గుల్లగా వస్తుంది. దానికోసం ఈ డాట్ అనేది పెడుతున్నాను. ఇది మీ చాయిస్ అండి. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఓకేనా. సో నేనైతే చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో ఇలాగ వేసుకున్నప్పుడు మనకి ఈ కప్పు సైజ్ అనేది ఇలాగా గుల్లగా వస్తుంది. చాలా స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది. లేదు అనుకుంటే మాకు అవసరం లేదు అనుకుంటే వేసేసుకోవద్దు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ ఇది. సో తర్వాత వచ్చేసి ఉక్కు పట్టి కాజా పట్టికి యాజ్ ఇట్ ఈజ్ మనం నడుం బెల్ట్ ఎలా వేస్తామో అలానే వేసుకోవాలి. ఉక్కు పట్టి కాజా పట్టి మాత్రం నేను ఇక్కడ శాటిన్ అలాగే లైనింగ్ కాటన్ లైనింగ్ రెండు కూడా ఇలా తీసుకొని లైట్గా వన్ సైడ్ ఇలాగ స్టిచ్ వేసేసుకున్నాను. చుట్టూ కూడా ఇంకో స్టిచ్ వేసుకున్నాను. ఫోల్డింగ్ కంపల్సరీ వన్ సైడ్ ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి కాజా పట్టికి. సో ఫోల్డింగ్ ఉన్న సైడ్ స్టిచ్ వేయద్దు, ఫోల్డింగ్ లేని సైడ్ మనం జాయింట్ అనేది చేయాలి. అయితే ఇక్కడ కింద పైన రెండు దగ్గర కూడా ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి ఉక్కు పట్టికి కాజా పట్టికి. సో ఇలాగా ఫోల్డింగ్స్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. మనం ఎక్కడైతే జాయింట్ చేసిన కుట్టు అయితే ఉంటుందో ఆ కుట్టు పైన మీరు ఫోల్డింగ్ పెట్టేసి డైరెక్ట్గా కాజాలు అనేవి ఎన్ని వస్తే అన్ని వేసేసుకోండి. మినిమం ఈ లెంత్కి 6 కాజాలు అయితే కంపల్సరీ వస్తాయి. సో మినిమం 6 వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ ఇలాగ చూసుకొని మీరు షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాలి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసేప్పుడు కంపల్సరీ మినిమం 2-3 టైమ్స్ రఫ్ అనేది చేయాలండి. ఇది కంపల్సరీ మర్చిపోవద్దు. కంపల్సరీ జాయింట్ చేసుకునేప్పుడు మీరు రఫ్ చేయకపోతే మీరు వేసుకునే కొద్దీ అది కుట్ట అనేది ఊడిపోయి వచ్చేస్తూ ఉంటుంది. సో చూసుకోండి. తర్వాత ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే మిస్టేక్ అన్నమాట. సో ఇక్కడ మనం జాయిన్ చేసేప్పుడు ఒక్కోసారి ఇలాగ ఎక్స్ట్రాస్ వస్తాయి. ఈ ఎక్స్ట్రాస్ రాకుండా ఉండడం కోసం ఒకవేళ వచ్చినా కూడా మనం ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే ఇలాగ కలిపేసేయాలన్నమాట, కటింగ్లోకి కలిపేసేయాలి. సో దీనివల్ల ఏం ప్రాబ్లం అవ్వదు. మనం తీసుకున్న మెజర్ ఎగ్జాక్ట్గా అంతే వస్తుంది. ఒక్కోసారి మనం అన్నీ జాయిన్ చేసేప్పుడు అలాగే ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ జాయిన్ చేసేప్పుడు హ్యాండ్ ఫ్రంట్ది ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి, బ్యాక్ది బ్యాక్ పార్ట్ చూసుకున్న తర్వాతనే మీరు జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో షోల్డర్ మిడిల్ పార్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసి ఫ్రంట్ హ్యాండ్ లోతు ఉంటుంది కదా ఆ లోతు ఫ్రంట్ సైడ్ రావాలి. అలా చూసుకొని మీరు జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేప్పుడు హ్యాండ్ ఒక్కోసారి చిన్నగా పెద్దగా వస్తుంది. సో నో ప్రాబ్లం అండి, అలా ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదు. మనకి సైడ్ జాయింట్స్ చేసేప్పుడు జస్ట్ ఒక 1/2 ఇంచ్
తక్కువైనా హ్యాండ్ మనం కట్టింగ్లో వెళ్ళిపోతుంది, అది దానికి ఏం ప్రాబ్లం లేదు. మనం ఎన్ని ఇదైనా కానీ మొత్తానికి ఫినిషింగ్ చేసిన తర్వాత నీట్గా వచ్చిందా లేదా, మనకి సైడ్కి బ్లౌజ్ మొత్తం నీట్గా వచ్చిందా లేదా అనేది మెయిన్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనం 1.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాం కదా, అది మార్జిన్ చేసేసుకొని డైరెక్ట్గా స్టిచెస్ అని వేసుకున్నారంటే కంప్లీట్ అనమాట బ్లౌజ్ మొత్తం కూడా. సో స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ అనేది చేయాలి. ఇలాగ పక్క పక్కనే స్టిచెస్ రావాలి. మినిమం 3 స్టిచెస్ ఉంటే సరిపోద్ది. ఓకేనా? సో ఇదన్నమాట టోటల్ ఫినిషింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.